జింజర్ హనీ అంటే ఇది మన బ్రో హనీ విష్ చూపిస్తా అన్నాడు. కొంచెం దూరం ఏమన్నా మాట్లాడాలని కూడా మాట్లాడు. మీ వెకేషన్ చెక్ లిస్ట్లో ఇలాంటి టెంపుల్ కూడా ఒకటి పెట్టుకోండి. ఏంటి చెప్తారు కదా మా ఓడికి కోర. ఓకే టాటా బై 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 చెప్పి. సో గాయ్స్ వన్ లాస్ట్ ఫైనల్ డే ఫర్ అవర్ ట్రిప్. ఇప్పుడు టైమ్ 7 అయింది మార్నింగ్. వన్ ఫైనల్ ప్లేస్ లెఫ్ట్ ఇన్ అవర్ ట్రిప్, దట్ ఈస్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ చిక్మగళూరు నుంచి ఇది 22 కిలోమీటర్స్ బేలూరు వెళ్ళాలి. సో ప్రజెంట్ మేమైతే అక్కడికే వెళ్తున్నాము. అండ్ దట్టు మేము రూమ్ అయితే ఈరోజే చెక్అవుట్ చేయాలి 11కి. సో ఇంకా ఏమైనా ఒక ప్లేస్ ఏమైనా ఉంటే కవర్ చేసి వి విల్ రిటర్న్ బ్యాక్ టు చిక్మగళూరు. ఓకే గాయ్స్, లెట్స్ గో. ప్రజెంట్ మేమైతే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ లోపల ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ టైం 8 అయింది. మా వాడితో ఛాలెంజ్ చేశాను హాఫ్ అన్ అవర్లో తీసుకొస్తానని. అది ఈడే తీసుకొచ్చాను. లోపల టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఆర్కిటెక్చర్ కూడా అదిరిపోయింది. వ్యూ మొత్తం చూపిస్తాను నేను. ఇక్కడ పిల్లలు ఒకటే నిలబెట్టారు, ఎలాంటి సపోర్టు లేదు. అండ్ దిస్ వన్. అండ్ టెంపుల్ కూడా ఈరోజు అంత ఎక్కువ ఎవరు రాలేనట్టుంది, మొత్తం ఖాళీగా ఉంది. ఫస్ట్ అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటాము. దర్శనం చేసిన వచ్చాక వి విల్ డిసైడ్ వే టు గో. ఇక్కడ సింగిల్ సెల్ టెంపుల్ డెడికేటెడ్ టు విష్ణు వాస్ బిల్ట్ అరౌండ్ 12th centuryలో కట్టారంట. మొత్తం పిల్లర్డ్ హాల్. ఈస్ట్ నుంచి ఎంట్రన్స్ డివైడెడ్ ఇంటూ 3 sections అంట. అధిష్టాన, బిట్టి అండ్ చాడ్యా. ఓకే, అధిష్టాన అంటే మొత్తం మౌల్డింగ్స్. బిట్టి హ్యాస్ స్కల్ప్చర్స్ ఆఫ్ గాడ్స్, గాడెసెస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మొత్తం స్కల్ప్చర్స్ అంటే విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్ అంట. ఆల్సో ఇంక్లూడ్ కలి, చాముండి, శివ, పార్వతి. చాడ్యా. ఓకే, ద చాడ్యా that runs along the entire temple acts as separation layer between బిట్టి అండ్ superstructure of the temple. కోనేరు, తాబేలు, చేపలు కూడా ఉన్నాయి. చేపలు ఉన్నాయి. ఇక్కడ కోనేరులో వాటర్ ఉంది, గ్రీన్గా ఉంది. ఈరోజు టైం లేకపోయినా టైం పెట్టుకుని మరీ వచ్చినందుకు చాలా వర్త్. అండ్ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది లోపల. ఏముంది హౌ మచ్? 150 అన్న తీసుకో. తెలుగు వచ్చానా? దత్తాత్రేయ ఉంది, కృష్ణ ఉంది, సాయిబాబా. టెంపుల్ దగ్గర ఇక్కడ బ్రాంజ్ ఐడల్స్ ఉన్నాయి. నేను అయ్యప్ప స్వామి తీసుకున్నా. దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోవాలి. దారిలో టిఫిన్ చేసి మేమైతే ఇక్కడ ఒక ఐడియల్ తీసుకున్నాం. ఓకే గైస్, లెట్స్ గో. వచ్చేక్ మీ సాల్. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ నుంచి 16 కిలోమీటర్స్ దూరంలో ఇంకొక టెంపుల్ ఉందంట. సో అక్కడికైతే వెళ్దాం అనుకున్నాం కానీ బట్ అక్కడి నుంచి చిక్మగళూరు రిటర్న్ చూసుకుంటే 54 కిలోమీటర్స్ అవుతుంది అరౌండ్. సో మాకైతే టైం సరిపోవట్లేదు. ప్రజెంట్ టైం అయితే 9:30 అలా అయింది. మేము వెళ్ళేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అండ్ రూమ్ అయితే మేము 10:30కి చెక్అవుట్ చేసేయాలి. అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా రూమ్కి రిటర్న్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుంచి చిక్మగళూరు వెళ్ళడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, చిక్మగళూరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేయండి. నిజంగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మీ వెకేషన్ చెక్ లిస్ట్లో ఇలాంటి టెంపుల్ కూడా ఒకటి పెట్టుకోండి. సో నీట్గా ఈ పీక్ పాయింట్స్ అన్నీ కవర్ చేసినాక ఇంటికి వెళ్ళే టైంలో ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. జస్ట్ చిక్మగళూరు నుంచి హాఫ్ అన్ అవరే కదా, వెంటనే అయిపోతుంది. ఏమన్నా మాట్లాడాలని కూడా మాట్లాడు. ఏ మాట్లాడు, పర్లేదు. ఓకే, ఇప్పుడు బొమ్మలా కూర్చొని చదువుతాడు వెనకాల స్పెట్స్ పెట్టుకుని. ఆ స్పెట్స్ కూడా నాయే. ఇప్పుడు అసలైన మ్యాటర్ ఏంటంటే ఎదురేమైనా 4 స్పీడ్ బ్రేకర్లు కనిపిస్తే చాలు కొనుకొచ్చేస్తుంది నాకు. హౌ మచ్? తెలుగు తెలుగా? ½ kg 900. ఓకే, ఇదంతా
ఇది తక్కువ 1 kg. ఇది వైల్డ్ హనీ వైల్డ్ డైరెక్ట్ అది తక్కువ టేస్ట్ గా జింజర్ హనీ అంటే ఇది అల్లం చట్నీ. అల్లం ఇన్ఫ్యూజ్డ్ ఎక్కువ రా. మన బ్రో హనీ ఇవ్వేసి చూపిస్తా అన్నాడు. కొడతా ఇది వేదిక.com. ఓకే టాటా బై బై. బై చెప్పి. బాయ్ గాయ్స్. సందు దొరికితే గ్యాప్ ఎత్తే చాలు పడుకోవడమే. ఎవడన్నా వచ్చి బట్టలు బ్యాగులు అన్నీ బొట్టు పెట్టినా సరే అలా పడుకుంటాడు వీడు. కాలేజీ పోతున్నాయి పెద్ద కాలు వచ్చేస్తుంది.